రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఆగస్టు 14 పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం. ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది పాకిస్తాన్ తన 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి. నిజానికి భారత్, పాకిస్తాన్ ఒకే సమయంలో స్వతంత్రమయ్యాయి. ఆగస్టు 15, 1950 వరకు పాకిస్తాన్ ఆగస్టు 15నే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేది. ఆ తరువాత భారత్ కన్నా ఒక అడుగు ముందుండాలన్నటువంటి తాపత్రయంలో 14వ తారీఖుకి మార్చుకున్నారు తమ స్వతంత్ర దినోత్సవాన్ని. స్వాతంత్ర దినోత్సవపు తేదీని కూడా ముందుకు జరుపుకున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్. అయితే 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో పాకిస్తాన్ ఎలా ఉందంటే పాకిస్తాన్ యొక్క సైన్యంలోని విమానాలు హఠాత్తుగా గగనతలంలోకి ఎగిరి చాలా వేగంగా పరుగులు తీసి బాంబుల వర్షం కురిపించి మొత్తము తాము ఎంచుకున్నటువంటి టార్గెట్లను తుక్కు చేసేసాయి. ప్రత్యర్థి అయినటువంటి భారతదేశం మీదో, లేకపోతే పొరుగు దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీదో, లేకపోతే ఇంకొకరి మీదో ఈ వైమానిక దాడులు జరిగాయని గనక మీరు భావిస్తే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే పాకిస్తాన్ విమానాలు, సైనిక విమానాలు మిసైళ్లను, బాంబులను, రకరకాల మారణాయుధాలను తీసుకుని దాడి చేసింది తమ దేశంలోనే అంతర్భాగమైనటువంటి బలూచిస్తాన్లో ఉన్నటువంటి సర్వసాధారణ ప్రజానీకం మీద, మట్టి ఇళ్లలో నివసించే పేదల ఇళ్లపైన దాడి చేసింది. ఏవో పెద్ద మిలిటరీ స్థావరాలు, లేకపోతే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన నాయకులు కాదు, ఇంటి మీద మామూలుగా బలూచిస్తాన్ యొక్క స్వతంత్ర జెండాను ఎగరేసినటువంటి సామాన్యుల ఇళ్లపైన పోలీసుల్ని పంపి వాళ్ళ మీద కేసులు పెట్టించవచ్చును. కానీ వాళ్ళ మీద ఏకంగా అత్యంత ఖరీదైన బాంబుల్ని పాకిస్తాన్ వేసింది. 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు తన దేశంలో తన దేశ పౌరుల్నే బాంబు దాడి చేసి విమానాలను ఉపయోగించి అత్యంత భీతావహమైన పరిస్థితిని సృష్టించినటువంటి దేశం ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్. రెండవది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారానికి అసలు కేంద్రం ఏంటి? పాకిస్తాన్ యొక్క మిలిటరీ. రావల్పిండిలో ఉన్నటువంటి జనరల్ హెడ్ క్వార్టర్స్ GHQ రావల్పిండి అంటే నిజానికి పాకిస్తాన్ని శాసించేటటువంటి చోటు. ఇంకా కొద్ది గంటల్లో స్వాతంత్ర దినోత్సవం అనగా పాకిస్తాన్ రావల్పిండిలో ఉన్నటువంటి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఆ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. దాదాపు ఒక పిస్టల్ తోటి దాడి చేసి ఒక సైనికుడిని, మరొక ఇద్దరిని గాయపరిచారు, ఒకరిని చంపేశారు. ఆ తరువాత మిలిటరీ స్పందించి అతన్ని చంపేసింది, అది వేరే విషయం. కానీ జనరల్ హెడ్ క్వార్టర్స్, పాకిస్తాన్ యొక్క నిజమైనటువంటి పవర్ సెంటర్ అయినటువంటి మిలిటరీ యొక్క హెడ్ క్వార్టర్స్ దగ్గరికి అలా మామూలుగా నడుచుకుంటూ వచ్చి మోయిన్ హసన్ అనేటటువంటి వ్యక్తి నడుచుకుంటూ వచ్చి తన జేబులో ఉన్నటువంటి పిస్టల్ని తీసి, AK-47 లేకపోతే కార్బైన్, ఇంకోటి కాదు, పిస్టల్ అంటే 150 ఫీట్ 200 ఫీట్ వరకు మాత్రమే కాల్చగలిగేటటువంటి ఆయుధము. అంత సమీపంలోకి వచ్చిన తర్వాత దాడి చేసి ఒక సైనికుడిని చంపి ఇద్దరిని గాయపరిచి ఆ తర్వాత అతను చనిపోయాడు. అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ కూడా పాకిస్తాన్ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు సేఫ్ కాదు. దాని దగ్గరి దాకా వెళ్ళి దాడి చేసి సైనికులను చంపి హాయిగా తిరిగి రావచ్చు. పాకిస్తాన్ దీన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ వ్యక్తి జేబులో పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందినటువంటి జెండాను పెట్టింది, కొన్ని కాగితాలని దూర్చింది. ఈయన PTI, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కార్యకర్త ఈ మోయిన్ హుస్సేన్ అనేటటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళు చేసినటువంటి కుట్ర అని చెప్పి దీనిని ఉపయోగించుకుని సెప్టెంబర్లో PTI జరపబోయేటటువంటి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం, పాకిస్తాన్ ఆర్మీ కార్యాలయం మీద దాడి చేయడానికి సర్వసాధారణ ప్రజానీకం గనక సాహసిస్తే, ఒకడు మొదలు పెడితే నెమ్మదిగా ఇది సర్వసాధారణమైపోతుంది. ఇది పాకిస్తాన్లోని రెండవ చిత్రం. ఇక మూడవ విచిత్రం ఏంటంటే, సరిగ్గా ఇదే రోజున పుకార్లు, వదంతులు షికార్లు చేస్తున్నాయి.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ ఆర్మీని ఛాలెంజ్ చేసినటువంటి, పాకిస్తాన్ అంతటా కూడా పాపులారిటీ ఉన్నటువంటి ఏకైక నాయకుడైనటువంటి సుప్రసిద్ధ క్రికెటర్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్రతికున్నాడా, చనిపోయాడా? ఈ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన వజాహత్ ఖాన్ అని ఉన్నారు. ఆయన ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు, ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్టుగా నాకు ఇమ్రాన్ ఖాన్ని అటెండ్ అవుతున్నటువంటి 3 సైనికాధికారులు నాకు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఇక లేరు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ నిజం చెప్పాలి, ఇమ్రాన్ ఉన్నారా లేదా, ఇమ్రాన్ ఒకసారి ప్రజల్ని ముందు చూపించాలి. ఆయన ప్రస్తుతము 14 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆయనని అసలు బ్రతికున్నారా లేదా చూపించాలి. ఎందుకంటే గత సంవత్సరం ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు ఆయన సోదరి వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ని చూసి వచ్చి బయటకు వచ్చి ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నాడని చెప్పింది. ఆ రకంగా ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు కాబట్టే ప్రభుత్వము ఆయనకు సంబంధించిన ఏ వివరాన్ని కానీ ఫోటోని కానీ ఏది బయటకు తీసుకుని రావడం లేదని వజాహత్ ఖాన్ అన్నారు. దానిని ఇప్పటి వరకు పాకిస్తాన్ ఖండించలేదు. ఇది పాకిస్తాన్లో 3వ విచిత్రము. అంటే మొట్టమొదటిది సొంత ప్రజల మీద బాంబు దాడులు, రెండవది సైనిక ప్రధాన కార్యాలయం మీద దాడులు, మూడవది పాకిస్తాన్లోని అత్యంత పాపులర్ రాజకీయ నాయకుడికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నించినటువంటి ఒకే ఒక్క నాయకుడిని జైల్లో వేసి అతను బతికున్నాడా చనిపోయాడా కూడా తెలియనటువంటి పరిస్థితి. 14th ఆగస్టు నాడు అతను చనిపోయాడన్నటువంటి పుకార్లు షికారు చేస్తుంటే స్వాతంత్ర పతాకాలు ఎగరేసేటటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి బహుశా ఓన్లీ పాకిస్తాన్కి వచ్చింది. 4వ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్లో ఈరోజు భారత వ్యతిరేక ఉగ్రవాదులకు భద్రత లేదు. దానికి తాజా ఉదాహరణ లష్కర్ ఎ తోయబా యొక్క సీనియర్ నాయకుడు ముంబై దాడులు 2008లో ఏదైతే తాజ్ హోటల్, తాజ్, నారిమన్ పాయింట్, తర్వాత ఛత్రపతి రైల్వే టర్మినల్ వీటన్నిటిపైన దాడి, షాబాద్ హౌస్ వీటిపైన దాడి చేసినటువంటి కసాబ్ ముఠా యొక్క కుట్రకి కీలక పాత్రధారి అయినటువంటి కారీ సయీద్ అబ్దుల్ అజీజ్ చాలా అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయాడు. ఈ కారీ సయీద్ అబ్దుల్ అజీజ్ లష్కర్ ఎ తోయబాకి చాలా కీలకమైనటువంటి నాయకుడు. చాలా రహస్యమయంగా ఉంటుంది ఈయన వ్యవహారము, ఎవరికి చిక్కడు, దొరకడు, కదలడు, వదలడు టైపు నాయకుడు ఈయన. గొప్ప ప్లానరు, ముంబై దాడుల యొక్క ప్లానింగ్ చేసినటువంటి అఖండుడు. ఈ వ్యక్తి ఒక రెస్టారెంట్లో ఏదో తిన్నాడు, తిన్న తర్వాత నడుచుకుంటూ వచ్చి కుబా మసీద్ అనే మసీద్ ఉంది ఇస్లామాబాద్లో, ఆ మసీద్ దగ్గర ఆ కుబా మసీదులోకి ప్రవేశించి అక్కడ నమాజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగానే మెట్లెక్కుతుండగానే కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోయిన తర్వాత 2 క్షణాల తర్వాత వాలిపోయాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆయనను లేపేందుకు ప్రయత్నిస్తే అప్పటికే పైకి వెళ్ళిపోయినాయి ప్రాణాలు. ఈ కారీ సయీద్ అబ్దుల్ అజీజ్ మరణానికి కారణం ఏంటి? బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, అంతకుముందు హోటల్లో హాయిగా తిన్నటువంటి వ్యక్తి ఏ కారణంగా చనిపోయాడు? హోటల్లో ఏదన్నా కలిపారా? విషప్రయోగం జరిగిందా? లేకపోతే ఆయనకి ఏదన్నా ఒక స్లో పాయిజన్ లాంటిది ఇవ్వడం వల్ల ఆయన ఈ రకంగా చనిపోయారా? అజ్ఞాత వ్యక్తులు ఏదన్నా చేశారా? ఇది ప్రస్తుతము పాకిస్తాన్లోని 4వ హాట్ టాపిక్. ఇప్పటి వరకు 30 మంది లష్కర్ ఎ తోయబా కీలక నాయకులు చనిపోయినట్టుగా లష్కర్ ఎ తోయబా నాయకులే స్వయంగా అంగీకరిస్తున్న సమయంలో ఈ కారీ సయీద్ అబ్దుల్ అజీజ్ మృతి చెందడము, చాలా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం, దీని వెనుక కూడా అజ్ఞాత వ్యక్తుల యొక్క పని ఏదన్నా ఉందా? వాళ్ళు ఏదన్నా చేశారా? అన్నిసార్లు తుపాకీ ఎందుకు వాడాలి, వేరే పద్ధతిని కూడా వాడదామని వాళ్ళు ఏమన్నా చేశారా అన్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి 4 ఉదాహరణలు చాలు. 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు తన ప్రజల్ని తాను చంపుకుంటోంది, తన సైనిక కార్యాలయానికి రక్షణ లేదు, ప్రజాస్వామ్యానికి దిక్కు లేదు. అదేవిధంగా భారత వ్యతిరేక ఉగ్రవాద శక్తులకు ఆశ్రయం ఇద్దామని భావిస్తే వాళ్ళకి కూడా పాకిస్తాన్లో రక్షణ లేదు. ఇది పాకిస్తాన్ యొక్క ముఖ చిత్రం దాని 80వ స్వాతంత్ర దినోత్సవ సమయంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.